ఈ వీడియోలో మనం ఆర్టికల్ 16 క్లాస్ 3 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆర్టికల్ 16 క్లాస్ 3 ఏం చెప్తుందంటే పార్లమెంట్‌కి ఒక పవర్ ఇస్తుంది. ఏం పవర్? పార్లమెంట్ రెసిడెన్స్‌ని బేస్‌గా చేసుకొని పబ్లిక్ ఎంప్లాయ్మెంట్స్‌లలో, అపాయింట్మెంట్స్‌లలో, పోస్ట్‌లలో రిజర్వేషన్స్ కల్పించొచ్చు. ఆర్టికల్ 16 క్లాస్ 3 అనేది ఆర్టికల్ 16 క్లాస్ 1 అండ్ ఆర్టికల్ 16 క్లాస్ 2కు ఎక్సెప్షన్. ఎందుకంటే ఆర్టికల్ 16 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లలో, అపాయింట్మెంట్స్‌లలో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించమని చెప్తుంది. ఆర్టికల్ 16 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఈ ప్లేస్ ఆఫ్ బర్త్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ అండ్ రెసిడెన్స్ వీటిని బేస్గా చేసుకుని ఎలాంటి డిస్క్రిమినేషన్ జరగొద్దని చెప్తుంది. కానీ ఆర్టికల్ 16 క్లాస్ 3లో ఏం జరుగుతుందంటే ఒక రీజనబుల్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది రెసిడెన్స్ని బేస్గా చేసుకొని. ఓకేనా? పార్లమెంట్ రెసిడెన్స్ని బేస్గా చేసుకొని పబ్లిక్ ఎంప్లాయ్మెంట్స్లలో, అపాయింట్మెంట్స్లలో, పోస్ట్లలో రిజర్వేషన్స్ కల్పించవచ్చు. ఓకేనా? స్టూడెంట్స్కి, పీపుల్కి రిజర్వేషన్స్ కల్పించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టేట్ ఇప్పుడు తెలంగాణలో ఒక పోస్ట్ ఉంది, దాన్ని ఫిల్అప్ చేసేటప్పుడు తెలంగాణ పీపుల్కి ఎక్కువ రిజర్వేషన్స్ కల్పిస్తారు విత్ రెస్పెక్ట్ టు, అంటే వేరే స్టేట్ని కంపేర్ చేసుకుంటే తెలంగాణ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్ ఉంటాయి. ఓన్లీ పార్లమెంట్ కెన్ డూ దట్, స్టేట్స్ కెనాట్ డూ దట్. ఓకేనా? ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రెసిడెన్స్, ఓన్లీ పార్లమెంట్ కెన్ డూ దట్. దట్ ఈస్ ఆర్టికల్ 16 క్లాస్ 3.